ఈ రోజు మనమైతే సమ్మగిరి వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇది ఎగ్జాక్ట్‌గా వచ్చి ఎక్కడంటే మన లంబసింగి వెళ్ళే దారిలో అనమాట. మీరైతే ఈ రూట్ మొత్తం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే మా బండి కూడా చాలా అంటే చాలా పాడైపోయిందనమాట. మీరు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయొచ్చు. ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ సీతాఫలం అలాగే మొక్కజొన్న పొత్తులు అయితే అమ్ముతున్నారు. మా నాయుడు మామ అయితే చీకులు కాల్చడానికని చెప్పేసి అయితే దిగాడనమాట. ఈడు ఎక్కడ కాల్చుతున్నాడని చెప్పేసి నేనైతే ఒక గోడ అయితే దూకి అక్కడి నుంచి అయితే వెళ్ళాననమాట. ఇక్కడైతే చీకులైతే కాల్పిస్తున్నాడనమాట. ఇంకా లేట్ చేయకుండా అవి పట్టుకొని అయితే వచ్చామనమాట. ఈ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరైతే చూడొచ్చు ఇక్కడ గ్రీనరీ కానీ అలాగే ఇదంతా కూడా ఈ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు అయితే ఈ రోడ్డు అయితే ఏమి ఉండేది కాదంట. ఇప్పుడైతే మొత్తం ఈ రోడ్డు అంతా వేసేసారనమాట. ఇక్కడైతే కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడైతే మనం వెళ్ళే దారిలో అయితే ఒక 2 ఊర్లు కూడా ఉన్నాయన్నమాట. మీకు అవి కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొన్న వర్షాలకైతే ఇక్కడైతే ఒక ఇల్లు అయితే పడిపోయిందంట. ఇదే అనమాట పడిపోయిన ఇల్లు కూడా. ఇక్కడైతే ఎవరో జనాలు కూడా ఉండేవారంట. ఇక్కడైతే మెయిన్ మీరు చూసుకుంటూ వెళ్ళాల్సింది ఏంటంటే టర్నింగ్‌లు అవి ఇవి చూసుకుంటూ అయితే వెళ్తూ ఉండాలన్నమాట. రోడ్డు మొత్తం కూడా అంతా అప్పే ఉంటుంది. మీరైతే బైక్ మీద వెళ్ళినప్పుడైతే డబల్స్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. త్రిబుల్స్ అయితే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మొత్తం బండి అయితే అరిసిపెట్టేస్తుందనమాట. ఇదిగోండి ఇది ఒక స్కూల్ అనమాట. ఇది కూడా ఇక్కడైతే వీళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనైతే ఇక్కడైతే చదువుకుంటారంట. మీరైతే ఇక్కడైతే 2 ఊర్లు ఉంటాయని చెప్పాను కదా! ఆ 2 ఊర్లో వాళ్ళు కూడా మొత్తం అందరూ కూడా ఆ స్కూల్లోనే చదువుకుంటారనమాట. ఇది వచ్చేసి నిమ్మలపాలెం అనమాట మనం వెళ్ళేది. ఇది ఇంకో ఊరు వచ్చేసి సమ్మగిరి అనమాట. మెయిన్ అయితే మనం వెళ్ళేదైతే సమ్మగిరి వాటర్ ఫాల్స్‌కి అనమాట. ఇక్కడ కూడా ఈ మధ్య అయితే బీఎస్ఎన్ఎల్ టవర్స్, జియో టవర్స్ అయితే మొత్తానికైతే ఏదో టవర్స్ అయితే వేశారు. మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఎయిర్టెల్ అయితే సిగ్నల్ అయితే ఉందనమాట. మనమైతే మెయిన్ ఇక్కడికే రాబోయాం సమ్మగిరి వాటర్ ఫాల్స్‌కి అయితే. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా మళ్ళీ నాకు తెలిసి ఒక 4 కేఎం అయితే ఉంటది. ఈ షాప్‌లోనే మనం ఏం కొనుక్కోవాలన్నా ఇక్కడే కొనుక్కోవాలనమాట. మేమైతే ఒక డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇందాక చీకులైతే తీసుకున్నాం గదా! దాని గురించి అని జెప్పేసి. ఇంకా అక్కడి నుంచయితే బయలుదేరిపోయాం. ఇంకా కిందనైతే ఎక్కడ కూడా మాక్సిమం అయితే షాపులైతే ఉండవు. ఉన్నా సరే మనకేం కావాలన్నా అయితే దొరకవనమాట. ఏం కొనుక్కోవాలన్నా మీరైతే ఆ షాప్ దగ్గరే కొనుక్కోవాలి. ఇక్కడైతే ఎవరైతే వాలీబాల్ అయితే నెట్ అయితే కట్టారు. మనకైతే అసలు సిసలైన టాస్క్ అయితే ఇక్కడి నుంచి మొదలైందనమాట. ఈ రోడ్డు చూడండి ఇక్కడి నుంచి మొత్తం మట్టి రోడ్ అనమాట. నాకు తెలిసి ఒక 3 కేఎం ఉంటది. 3 కేఎమో, 2 కేఎం ఉంటది. ఈ 3 కేఎం, 2 కేఎం వెళ్ళడానికైతే మాకైతే ఎగ్జాక్ట్‌గా గంట సేపు అయితే పట్టిందనమాట. మీరైతే చూడొచ్చు. మా ఇంటర్నేషనల్ డ్రైవర్ అయితే మనకైతే మన బండి అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఈడే అనమాట మన ఇంటర్నేషనల్ డ్రైవర్ నాయుడు గైడ్. ఇంకా చూడండి ముందు ఇంకా ఫుల్ అయితే రోడ్ అయితే అస్సలు బాలేదు. ఇక్కడికైతే ఎవరో ఒక ముసలతను అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ లోపల కూడా చాలామంది అంటే పనులు అవి చేసుకుంటున్నారు. వరి పొలాలు ఉన్నాయి. అలాగే ఏరుశనగలు మొక్కలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మొక్కజొన్న పొత్తు మొక్కలు ఇవన్నీ కూడా వీళ్ళైతే పంటలైతే సాగు చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా అవే పంటలు. ఇదంతా రోడ్డు మొత్తం అంటే ఏంటంటే ఆటోలు తిరగడం వల్లో, లేకపోతే కార్‌లయ్యి తిరగడం వల్ల అయితే మొత్తం దేనివల్లో తెలీదు గానీ, మొత్తం అయితే కూడా ఈ రోడ్డయితే మొత్తం కూడా పాడైపోయింది. ఇక్కడైతే మేము ఉన్నప్పుడైతే ఎవరైతే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ కూడా మీకైతే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆటోలు కూడా వెళ్తున్నాయి ఇక్కడికి. ఈ వాటర్ అలాగే ఇంకొక మధ్యలో అయితే కొన్ని వాటరున్నాయి. ఇవన్నీ కలిసి అయితే మనం వెళ్తున్న వాటర్ దగ్గరికైతే వస్తాయన్నమాట. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడ మాత్రం ఈ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇక్కడ అలా అయితే ఒక 2 మినిట్స్ ఆగి వీడియో అయితే తీసుకున్నాం. నేనైతే ఇక్కడ నుంచున్నాను కదా! ఆ చివర కార్నర్‌లో అయితే ఒక విలేజ్ అయితే ఉందనమాట. ఆ కొండపైన అయితే ఎవరో అయితే ఇదేంటి పొలాలు అవి వర్క్ చేసుకుంటున్నారు. మీరైతే చూడొచ్చు. నేను ఇదంతా కూడా మీకైతే చూపిస్తున్నాను. ఇదంతా కూడా వరి పొలాలైతే వేస్తున్నారనమాట. ఆ కిందనైతే వచ్చి. ఇంక లేట్ చేయకుండా మేమైతే బయలుదేరిపోయామనమాట. మా నైట్ గైడ్ అయితే మొత్తం బండి మీద అయితే బాగానే వెళ్ళిపోతున్నాడు కానీ మేమైతే కిందనైతే నడాల్సొచ్చింది. నేను మా సతీష్ మామ అయితే. ఇంక అలా నడుచుకుంటూ వచ్చేసాం. కొంచెం దూరం బండి మీద కొంచెం దూరం నడుచుకుంటూ అలాగైతే మాదైతే సాగిపోయింది. ఇది అయితే మెయిన్ అనమాట. ఈ రోడ్ అయితే అస్సలు వరస్ట్ అనమాట. ఇదంతా కూడా టాటర్ల వల్లో తెలీదు. లేకపోతే ఏంటంటే ఈ ఆటోలు తిరిగేయడం వల్ల తెలీదు. మొత్తం ఇదంతా కూడా పాడైపోయింది. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. ఈ పక్క నుంచి అయితే మనకు వాటర్ అయితే వస్తుంది కదా! ఆ వాటర్ కూడా మనం వెళ్ళే దగ్గరికి వాటర్ దగ్గరికే వస్తుందనమాట. మొత్తం ఇక్కడ ఏంటంటే 4 దగ్గర నుంచి కలిసే వాటర్ అంతా కూడా ఒక దగ్గరికే వస్తున్నాయన్నమాట. ఇదిగోండి ఈ వాటర్. ఇక్కడైతే చెట్లు అవి కూడా ఈ మధ్య అయితే రీసెంట్‌గా కొట్టేసినట్టున్నారు. నాకు తెలిసి ఇక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. రోడ్డుకి సంబంధించిందా? ఆర్ కాలువలకు సంబంధించిందా? ఇదే అనమాట. ఇక్కడైతే ఈ రోడ్డు మొత్తం ఒక 500 మీటర్స్ వరకు అయితే మేమైతే వాక్ చేసుకుంటూ వచ్చామనమాట. వాక్ చేసుకుంటూ వచ్చి మా బండయితే మొత్తం అంతా ఫుల్ మట్టి అయిపోయింది. అలాగే మట్టరేఖకి మట్టి పట్టేసింది. అంతా కూడా నా బండయితే నాశనం అయిపోయింది. ఇదిగో చూడండి. మీరైతే చూడొచ్చు. మట్టి అయిపోయింది మొత్తం బండంతా కూడా. ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి అయితే వచ్చాం. ఇదిగోండి ఇది లాస్ట్ విలేజ్ అనమాట ఇక్కడికి.
ఇలాగా అక్కడ ఒక కిరాణా కొట్టు కూడా ఉంది. కాకపోతే అక్కడ ఏం లేవు. కాకపోతే ఉన్నా సరే అంత ఇంట్రెస్టింగ్ అయితే బాలేనట్టు అంతే అనిపించాయి. ఇక్కడి నుంచి అయితే ఎగ్జాక్ట్‌గా ఇంకో 1 కేఎం అయితే ఉందనమాట మనం వెళ్ళిపోయే డెస్టినేషన్. ఇదిగోండి. ఇదొక వాటర్ అనమాట. ఇదంతా అక్కడ వాటర్ దగ్గర నుంచి కింద పై వరకు కూడా అయితే మేము నడుచుకుంటూ వచ్చేసాం. ఫుల్ ఇదైతే అయిపోయిందనమాట. నడలేకపోయాం మొత్తం ఆ పైకి. చూడండి మీరైతే ఇంకా మేమైతే ఇంకా పైకైతే నడాలి. మా నాయుడు మామ ఏం చేసాడంటే బండేసుకొని ఆడైతే వెళ్ళిపోయాడు. మమ్మల్ని మా సతీష్ గారిని అయితే వదిలేసాడనమాట. ఇక్కడే మేము అలా ఒక 1 కేఎం అయితే నడుచుకుంటూ వచ్చేసాము. మా సతీష్ మామ అయితే మొత్తం అందాలైతే చూస్తున్నాడనమాట. ఆడు నడలేకపోతున్నాడు. నేను నడలేకపోతున్నాం అనమాట. వీడియోలో నన్ను చూపించుకో మావ అంటాడు. సరే మావ అనేసి నేను అన్నాను. ఇంకెందుకు ఇగో ఇక్కడైతే ఒక చిన్న వాటర్ ఫాల్, మినీ వాటర్ ఫాల్ అనమాట ఇది. మీరైతే చూడొచ్చు. ఈ వాటర్ కూడా మనం వెళ్ళే దగ్గరికైతే వచ్చి కలుస్తదనమాట. దగ్గర దగ్గర ఒక 3, 4 చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అవన్నీ కూడా ఇది ఒక దగ్గరకైతే వచ్చి కనిపిస్తాయి. మేమైతే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 వే అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి అయితే మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. వీళ్ళెవరో అయితే తెలియక పాపం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోయారంట. అలాగైతే వాటర్ ఫాల్ కనిపించలేదు. మేమైతే రైట్ సైడ్ అయితే మాకు తెలుసు కాబట్టి మేమైతే రైట్ సైడ్ అయితే వచ్చామనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ వర్షాలు పడడం వల్ల దేనివల్ల తెలీదు కానీ ఇక్కడైతే మొత్తం చాలా క్లీన్‌గా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ బీర్ సీసాలు, మందు సీసాలు అవి ఇక్కడైతే పగలగొట్టేయకండి. ఎందుకంటే ఇక్కడ తీయడానికి కూడా ఎవరు ఉండరు. మహా అయితే ఆ చలికాలంలో నవంబర్, డిసెంబర్‌లో అయితే ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు ఉండి రూ. 10 అవి కలెక్ట్ చేసుకుంటారు బండికని చెప్పేసి. మీరైతే అన్నీ కూడా చూడొచ్చు నవంబర్, డిసెంబర్‌లో వచ్చే టైంలో అయితే. ఇవన్నీ మెయిన్ వాటర్ ఫాల్ కాదనమాట. ఇవన్నీ కూడా పైనుంచి చూసే వ్యూ అనమాట. మీరైతే చూడండి ఇక్కడ నేనైతే చూపిస్తాను. ఈ పైనుంచి అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే అదైతే నీకు బెస్ట్ చెప్పగలను. కాకపోతే మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడి నుంచి మనం పడినట్టయితే ఇంక స్మాష్ అయ్యి ఇంక మనమైతే ఉండం. మనం అంతే ఉండం అనమాట. మీరైతే చూడండి ఇక్కడ ఇంక లేట్ చేయకుండా మనం లోపలికి లొకేషన్స్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇదంతా కూడా ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు అయితే ఉంటదనమాట. మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాను అంటే మీరు మాత్రం అర్థం చేసుకొని మీరంటే మందు తాగైతే మాత్రం వెళ్ళకండి. వెళ్ళారనుకో కనుక ఏదో ఒక బొక్క పెట్టుకొని అయితే వస్తారు బయటకి మీరైతే. ఇది మాత్రం మెయిన్ వాటర్ ఫాల్ అయితే మొత్తం కిందన మీరు ఒక ప్రతి అడుగు కూడా చూసుకుంటూ అయితే వేయాలి. లేకపోతే కాలు స్లిప్ అయిందా ఇంకంతే స్మాష్ మొత్తం కూడా. నేనైతే ఆ వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయడానికి అయితే మా సతీష్ మోహన్ అయితే వీడియో తీయమని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత వాటర్ ఫ్లోయింగ్ అవుతూ చూడడం అనేసి. చాలాసార్లు వచ్చాము. కాకపోతే ఏంటంటే వాటర్ ఇంతలా ఫ్లో అవుతూ చూడడం అనేది అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే. మీరైతే చూడొచ్చు నా ఫేస్‌లో ఆనందాన్ని అయితే. వాటర్ అంటే చాలా ఎక్కువైతే వాటర్ పడుతుంది ఇక్కడి నుంచి. మీరైతే చూడండి. மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல. ఇంక అక్కడి నుంచి అయితే కిందకైతే నడుచుకుంటూ వచ్చాం అనమాట. నడుచుకుంటూ వచ్చి చాలా అంటే చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ రావాలి. మీరైతే మాత్రం అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసుకోండి. ఒక అడుగు వేసినప్పుడు ఒక కాలు ఏంటంటే కిందకి పైకి రఫ్ చేసుకుంటారండి. ఆ కార్నర్‌లో అయితే మాకు ఒకైతే వాటర్ ఫాల్ అయితే కనిపించింది. కాకపోతే అక్కడికి వెళ్ళడానికైతే మాకైతే దారైతే కనిపించలేదు. ఆ కొండపై నుంచి అయితే వాటర్ అయితే కిందకి పడుతుందనమాట. మీరు అది కూడా చూడొచ్చు. చూడండి కావాలితే. మేము ఇంక అలా లొకేషన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మా నాయుడు మామ అయితే రండి అంటున్నాడు. ఈ వాటర్ అయితే చాలా అంటే చాలా బాగానే ఉంది కానీ కొంచెం మట్టిగా ఉంది. వర్షం పడడం వల్ల ఏమో అనుకుంటున్నాను నేను. ఆ తుంపర్లు అయితే వచ్చి మన మీద పడుతున్నాయి అనమాట ఆ ఫోర్స్‌కి. కాకపోతే చాలా చల్లగా ఉంది. మా నాయుడు మామ అయితే ఇంక అందులోకి రాళ్ళు అవి విసిరాడు అనమాట కిందకు వస్తాయి అని చెప్పేసి. ఇంక నేనైతే అలా ఒక సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఏయో ప్రయత్నాలు అయితే చేశాను వీడియో తీయడానికి. మీరైతే అవన్నీ కూడా చూడొచ్చు. ఇదిగోండి నేను ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్పానంటే అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. మొత్తం అంతా కిందనైతే తాచు పట్టేసిందనమాట. అడుగేస్తుంటే జారిపోతుంది. మీరైతే మాత్రం చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా అయితే రావాలి. ఇంక మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి. ఇదంతా చూడండి తాచు ఎలా పట్టేసిందో రాయికి. అడుగేసుకునే ముందు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇంకైతే మా సతీష్ మామ, మా నాయుడు మామ అయితే అలాగా వీడియోలు అయితే తీసుకుంటున్నారు. నేను కూడా అలాగ ఒక సెల్ఫీ వీడియో అయితే తీశాననమాట. మీరైతే మొత్తం గ్రీనరీ బ్యాక్‌గ్రౌండ్ అయితే అన్నీ చూడొచ్చు. మీరైతే చూడండి. మీరైతే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే తప్పకుండా అయితే చాలా జాగ్రత్తగా రండి. ఒక్కలైతే అసలే రావద్దు. చూసుకుంటూ మీరు వచ్చేయండి. ఇంక లేట్ చేయకుండా మేమైతే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడి నుంచి అయితే మా టాస్క్ అయితే మొదలైంది మళ్ళీ కూడా. ఎందుకంటే ఇందాక ఏదో వచ్చాం కానీ ఇప్పుడైతే మాత్రం
మా బండికి పట్టేసిన మట్టి అంతా కూడా ఇప్పుడైతే మేము పీక్కోవాలి. ఇదనమాట. ఇక్కడైతే చాలామంది అయితే మేము ఇందాక వెళ్ళినప్పుడు అయితే ఎవరు రాలేదు కానీ ఇప్పుడైతే ఎవరో ఒక బుల్లెట్ బండి వేసుకుని అయితే వచ్చారు. స్కూటీ అయితే వేసుకొని వచ్చారు. ఇంకా మా సతీష్ మామ, మా నాయుడు మామ అయితే నా ముందు టైర్కి పట్టేసిన మట్టి మొత్తం తీయడానికైతే ప్రయత్నిస్తున్నారు. చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఇంకెందుకు అని చెప్పేసి సీట్ కవర్ కింద ఉన్న స్క్రూ డ్రైవర్ అయితే తీసామన్నమాట. తీసేసి మొత్తం అంతా తీసేసాము. తీసేసి అక్కడి నుంచి అయితే కొంచెం తీసాం. ఏదో వాటర్ వస్తుందని చెప్పాను కదా, అక్కడికైతే లాగించాం అనమాట. అక్కడికి లాగించేసి మా నాయుడు మామ అయితే ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఆ టైర్ అయితే ముందు టైర్ అయితే తిరగట్లేదు. దాన్ని అయితే వాటర్ కొడుతూ తిప్పుతూ చేస్తున్నాడు. ఇంకా మేము ఇందాక వచ్చాం ఫాస్ట్కి. బైక్ మీద ఇంజిన్ మీద వాటర్ పడే టయానికి అక్కడ చూడండి పొగ అయితే ఎలా వచ్చేస్తుందో మీరు కూడా అదంతా చూడొచ్చు. ఇంకా అలా ఏదో కష్టపడి అయితే కిందకైతే వచ్చేస్తామన్నమాట. కిందకి వచ్చేస్తున్నప్పుడు కూడా లొకేషన్స్ అంటే చాలా బాగున్నాయి. మీరు అవి కూడా చూడండి. ఇక్కడి నుంచి అయితే అలా ఆ లొకేషన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీ దగ్గరలో, మా దగ్గరలో, అలాగే నర్సీపట్నం దగ్గరలో ఏమన్నా వ్లాగ్స్ చేయాలన్నా, దేవన్ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. పలానా చోటుకి వెళ్ళాలి అంటే నేనైతే అక్కడికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అదే ఫుడ్ వీడియో కూడా అలాగే ట్రై చేస్తాను తప్పకుండా.